నమామి రామచంద్ర ప్రభో శ్రీరామ నామ రఘువంశ పయోధి సోమా కామాది షడ్రిపు విరామ రామచంద్రమూర్తి యొక్క పవిత్ర పాద పద్మములను చూసి నమస్కృతులు తెలియజేస్తూ, స్వామి మీ రాకచే నా జన్మ పావనమైనది అని అంటే రామచంద్రమూర్తి అంటున్నాడు, స్వామి కారణమేమిటో, ఏమిటి ఇలా దయచేశారు, నా జన్మ సఫలీకృతమైంది అని అంటూ ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి అడుగుతున్నాడు, నాయన మారుతి యయాతి నీ వద్ద దాచబడి ఉన్నాడని నేనే స్వయముగా వచ్చాను, ఎచ్చట దాచినావో నాకు అప్పగించును. అసంభవం స్వామి, యయాతిని నీకు అప్పగించను. యయాతిని రక్షిస్తానని చెప్పి అభయం ఇచ్చాను, రక్షిస్తాను. నేను జపిస్తున్నటువంటి రామనామంలో ఉండేటటువంటి శక్తి చేతను ఆ భక్తుడిని రక్షిస్తాను అనగానే రామచంద్రమూర్తి అంటున్నాడు, మారుతి నీ స్వామి పట్ల ఉండేటటువంటి భక్తి విశ్వాసములు నీకు ఇవ్వేనన్నమాట. అవునులే, నేను కదా వెర్రివాడనై నీ ప్రార్థనలు మన్నించి సుగ్రీవునక భయపసంది కాపాడునాడు. వైరుధ్యమే లేని వాళ్ళని పరిమార్చి సామ్రాజ్యదానము సలుపునాడు. ఎంతకంటా నీకు ఏ ఉపకారం చెయ్యాలయ్యా మారుతి, వింటున్నావా? వైరుధ్యమే లేని వాళ్ళని పరిమార్చి సామ్రాజ్యదానము సలుపునాడు. వింటున్నావా? నాకు అప్పగించిన యయాతిని, నీకు చాలా ఉపకారాలు చేశాను అని అంటే మారుతి అంటున్నాడు, స్వామి శరణన్న శత్రువునైనా రక్షించమని మీరే ఒకనొక సందర్భంలో నాకు బోధ చేశారే. కర్తవ్యంబును బోధ చేసితిరి. రామచంద్ర ప్రభు అలనాడు నాకు కర్తవ్యాన్ని బోధ చేశారే. కర్తవ్యంబును బోధ చేసితిరి. దీక్షా కంకణీరతో నా ఆర్తత్రాణ పరాయణత్వమున కన్నా ధర్మమే నాకు కర్తవ్యమును బోధ చేసి. రామచంద్ర ప్రభు ఆర్తుండేద పరిత్యజమునుట న్యాయముగానే సదా ధూర్తుడంతు పలంతురే పవన సుతో రామచంద్ర ప్రభు. కర్తవ్యంబును బోధ చేసి తిరి దీక్షా కంకణి
శరణన్న శత్రువునైనా రక్షించాలని, ఆర్తుల్ని రక్షించాలని, నిన్ను అర్థించి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించాలని, ధర్మాన్ని విడిచిపెట్టకూడదని, ధర్మపక్షాన ఉండాలని, న్యాయపక్షాన ఉండాలని అంటూ మరెన్నో బోధ చేశారే. ఈనాడు శరణని వచ్చినటువంటి యాత్ర నేను రక్షిస్తూ ఉంటే మీరు ఇలా అడగటం ఏమైనా సమంజసమా అని అంటే రామచంద్రమూర్తి అంటున్నాడు, అవునులే, అడవిలో తిరిగేటటువంటి కోతిగాడిని, శాఖామృగాడిని నీకేమి తెలుసునయ్యా జాతి, నీతి, మంచి మర్యాద అన్నాడు. స్వామి రామచంద్ర ప్రభు, నిజమే మా జాతి నీకు కొత్తదా, ఈ కోతి నీకు పరాయిదా? సీతమ్మ జాడమే చెవినేయమైతి నాటితో రామాజనము చేతు బంధన మాకు చేతగాదంటి మా యుద్ధంబులంక అబద్ధమగును వైరావణుని ప్రాణమర్మము తెలుసుమా రావణుండిందాక రాజ్యమేను. రామచంద్ర ప్రభు నిశరాత్రి వేళ సౌమిత్రి స్వర్గాల ఆలు బిడ్డలు మాకు ప్రాణాల తెలుసు, అప్పుడు కింద విడిచి రావంటినేమి విజయం మాటయు